వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఇంకా మరొక విషయం ఏంటంటే, చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. మీరు చేసే ఈ లైక్ వలన నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా విషయంలోకి వెళ్ళినట్లయితే, 10వ తరగతి అర్హతతో 1161 కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది. అయితే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF నుండి 1161 ఖాళీలతో కానిస్టేబుల్ లేదా ట్రేడ్మెన్ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో మార్చి 5వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మిస్ కాకుండా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ వచ్చేసరికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF అనేది ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు పరిశీలించినట్లయితే కానిస్టేబుల్ లేదా ట్రేడ్మెన్ పోస్టులు అనేటివి భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం ఖాళీల సంఖ్యను పరిశీలించినట్లయితే 1161 కానిస్టేబుల్ లేదా ట్రేడ్మెన్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఇక అర్హతల విషయాన్ని పరిశీలించినట్లయితే 10వ తరగతి అర్హత అంటే 10వ తరగతి ఎవరైతే పాస్ అయి ఉంటారో వారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి అర్హులని చెప్పుకోవచ్చు. ఇక జీతం గురించి పరిశీలించినట్లయితే లెవెల్ 3 పే స్కేల్ ప్రకారం 21,700 నుండి 69,100 వరకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక వయసు విషయానికి వచ్చినట్లయితే కనీస వయసు 1/8/2025 నాటికి కనీసం 18 సంవత్సరాల వయసు అనేది నిండి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా గరిష్ట వయసు గురించి పరిశీలించినట్లయితే 1/8/2025 నాటికి గరిష్ట వయసు 23 సంవత్సరాల లోపు ఉండాల్సి ఉంటుంది. ఇక ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎంపిక ఏ విధంగా చేస్తారనే విషయాన్ని పరిశీలించినట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రేడ్ టెస్టు, రిటర్న్ ఎగ్జామినేషన్ OMR CBT మోడ్, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్, ఈ విధమైన పరీక్షలు నిర్వహించి దాంట్లో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వారిని ఈ ఉద్యోగాల కోసం సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయాన్ని పరిశీలించినట్లయితే జనరల్, OBC, EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపాయలుగా ఉండడం జరిగింది. SC, ST అదేవిధంగా మహిళలకు అప్లికేషన్ ఫీజు అనేది లేదని చెప్పవచ్చు. ఇక అభ్యర్థులు ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే ఈ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా ఈ వెబ్సైట్ను సందర్శించి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్లై చేయడం మంచిదని చెప్పవచ్చు. ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వారి లోపల ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే వెబ్సైట్ను సందర్శించి ఆ వెబ్సైట్లో మీ యొక్క అర్హతలు సరిపోతున్నట్టయితే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఛానల్ను కనుక ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జాబ్.